స్టేజ్ పై లొల్లి కిల్లి చేయడానికి ఇద్దరు బడవలు రాబోతున్నారు. ఏంటి ఇంకా అర్థం కాలేదా? లెట్స్ వెల్కమ్ రాకింగ్ రాకేష్ అండ్ కిర్రా కార్తీ. ఒరేయ్ వాడు వచ్చేస్తున్నాడు, పారిపోరా! ఎందుకో సార్ నన్ను చూస్తే చాలు జనాలు అలా పారిపోతూ ఉంటారు. అరే నాకు ఒక్కోసారి అనిపిస్తూ ఉంటదండి మనసు విప్పి మాట్లాడాలి, కలిసి మాట్లాడాలని. ఏం సార్ ఇదంతా? మాట్లాడే వాళ్ళు ఏంటమ్మా అక్క, నువ్వన్నా చెప్పొచ్చు కదక్క. నాతో మాట్లాడే వాళ్ళు ఒక్కడూ లేరా? నమస్కారం సార్. నమస్కారం అయ్యా. ఈ ఊర్లో మొట్టమొదటి వ్యక్తివయ్యా నా దగ్గరకు వచ్చి నీ అంతకు నువ్వే సంస్కారంగా నమస్కారం పెట్టిన మొదటి వ్యక్తివి తెలుసా? మా ఊరు కాదు ఇది, మా ఊరు సౌటూరు. పక్కూడు పక్కూరు నాది. అది అందుకే నా గురించి తెలియక డైరెక్ట్ వచ్చేసినావు. చాలా హ్యాపీ అయ్యా. మీరు ఎటు వెళ్తున్నారండి? బ్యాంకులో డబ్బులు వేద్దామని. అయ్యో డబ్బులు పట్టుకుని రోడ్ల మీద తిరగకూడదండి, ఈ రోజుల్లో బాగోలేదు. బ్యాంకులు వేసేయాలి సార్ తప్పకుండా. డబ్బులు ఎత్తుకుపోతుంటే ఎప్పుడు ఎత్తుకెళ్ళిపోతామని వెనకబడే మనుషులు ఉన్న ఈ ప్రపంచంలో ఫస్ట్ టైం మీరు డబ్బుల్ని అకౌంట్లో వేసుకోమని గొప్పగా చెప్పిన విషయం అసలు చిరంజీవి గారు మాట తెలుసా? ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఒకసారి హగ్ చేసుకుంటే సంతోషం పెరిగిపోద్ది అన్నారు. నిజంగా సార్ మనసులో ఉన్న బాధ అంతా వెళ్ళిపోయినట్టుంది. కానీ అంత అదృష్టం నాకు ఎక్కడిది సార్? నేనంత హ్యాపీగా ఉండలేను అందరిలాగా. ఏమైంది? ఉండలేను సార్. నా బాధ ఏమైంది సార్? నా బాధలు నాకుంటాయి, మీరు వెళ్ళిపోండి. ఏమైంది చెప్పాను? ఏమైంది ఇప్పుడు నీకు? ఎందుకు లేను సార్, మీరు తీరుస్తారా? ప్రాబ్లం చెప్పాక ఎవరు బాధపడకూడదు చెప్తున్నాను. ఇప్పుడు మా బావ మీరు అనుకోండి. ఎవరా బాబు బాగుండా? ఒర్రే ఇలా ఇచ్చానో లేదా అలా క్యారెక్టర్ లోకి దూరిపోయాడు డైరెక్టర్. డాడీ ఇప్పుడు క్యారెక్టర్ పండుతుంది. నా చెల్లి నీకు ఇచ్చి పెళ్లి చేశా. చేయను, నేనే తాళి కట్టావు కదా. ఇప్పుడు పెళ్లి అయ్యేటప్పుడు నాకు 10 లక్షల కట్టం కావాలన్నావు నువ్వు. అవును అడిగానయ్యా, ఇచ్చినావు, నేనే చేతిలో పట్టుకున్నా. దాని తర్వాత 1000 తులాల బంగారం కావాలన్నావు. ఇచ్చినావు, నేనే తీసుకున్నా. ఇచ్చానా? అలా పెట్టుకున్నప్పుడు నా చెల్లెల్ని ఎంత బంగారంగా చూసుకోవాలరా నువ్వు? ఊళ్ళో పెట్టి చూసుకోవాలా? అట్లాంటి సిగరెట్ తో కాల్స్తావా? నువ్వు చేయబట్టి కదరా నా చెల్లెలు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయింది. పడతాడ్రా, చంపుతానే. చంపుతానే ఎవరు మాట్లాడితే ఏదో ఒకరితో లైన్ వేస్తుందని అవసరమా? అవునరా. మనుషులు పక్కలతో మాట్లాడుతావు సార్. అదే మాట్లాడుతుంది. నేను వచ్చానా? నేను ఎవరు? ఎవరు? పెద్ద మనిషిని. నువ్వా? ఆ గుండు హెలికాప్టర్ జగతాంధ్ర రీతి మాట్లాడ చెప్పు. ఏమైంది? ఏం లేదు సార్, ఇప్పుడు నా చెల్లెల్ని వీడికి ఇచ్చి పెళ్లి చేశాను సార్. ఇచ్చాడా? ఇచ్చినాడు. తర్వాత ఏమైంది? తర్వాత ఏమైంది ఓన్లీ చెప్పని చెప్పు. నేను చెప్తాను సార్. కట్ట 10 లక్షలు కావాలన్నాడు, ఇచ్చాను సార్. 10 లక్షలు? అవును. తీసుకున్నాగా నీకేమైంది తెలుసు అసలు? ఏమైంది తమ్ముడు? ఏమైంది? దాని తర్వాత సార్ బంగారం అడిగండి. అలాగ మేము ఉంగరం అడిగితే ఉంగరం ఇచ్చాను సార్. అన్ని ఇచ్చావు. దాని తర్వాత ఏం చేశాడు తెలుసా సార్? బంగారంలా చూసుకోకుండా సిగరెట్ తాగుతున్నాడు, తాగొచ్చి కొడుతున్నాడు సార్ నా చెల్లెల్ని. 10 తులాలు బంగారం తీసుకుని ఆడపిల్ల చూసుకోవడం తెలీదా? సార్ ఈ గొడవలన్నీ నాకు వద్దు సార్. నేను ఇచ్చిన డబ్బులు నాకు న్యాయం, నాకు కావాలి సార్, ఇచ్చేయండి సార్. ఎంత మంచి మనిషి చూడరా. నరికి పోగులు జరిగిందో చెప్పు ఒకసారి. అది కాదు అసలు. ఇంకేం మాట్లాడు. రండి మీరు. ఆడపిల్ల జీవితంతో ఆడుకుంటే అలాగే ఉంటుంది. నేను ఆడుకున్నానా సార్? నా డబ్బులు నాకు ఇచ్చేయండి సార్. రాకేష్ సార్ కట్నం ఇవ్వడం కూడా పాపమే, అర్థమైందా? ఇంకోసారి ఎవరికి ఇవ్వండి సార్, నన్ను క్షమించండి. అసలు ఏమేమి జరిగిందో నీకు తెలుసా? ఏం జడ్జెస్ చూస్తూ ఉన్నారు కదా, ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయినారా? న్యాయం జరిగిందా ఈ రోజు? నాకు మీరు మార్కు బోట్లు ఎత్తుకోండి, మొత్తం వాసిపోయింది ఇక్కడ. నేను తీసుకున్నాను కట్నం. ఓ రామచంద్ర, ఎట్లయితే ఏంటి కట్టం మొత్తం. అనసూయ నీకు విషయం చెప్పడం మర్చిపోయా. ఎక్స్ట్రా జబర్దస్త్ లో రష్మిని గురించి ఏం మాట్లాడిందో తెలుసా? అవన్నీ ఇక్కడ చెప్తే నువ్వు జుట్లు పెట్టుకొని కొట్టుకుంటారు, అంత దారుణంగా మాట్లాడింది నీ గురించి. అయినా నేను ఇవన్నీ ఇక్కడ చెప్తాను అనుకుంటున్నావా? సార్ మీరు లేనప్పుడు మేడం ఏమన్నారు తెలుసా మీ గురించి? ఏమన్నారా? ఇన్నందో చెప్తే మళ్ళీ లేనిపోడు గొడవలు ఎందుకు సార్?
రారా దగ్గరికి రా. ఎందుకులేండి సార్, అక్కడ చెప్పినట్టు కాదు, ఇక్కడికి రా. అక్కడికి ఎందుకు వస్తామండి? అక్కడికి రాము. నేను వచ్చేదా? వద్దొద్దు. మరి మా దగ్గరికి ఎందుకు, అక్కడక్కడ చూసుకో. అది కాదయ్యా, ఉండు. కనిపించిన మనిషి వెళ్ళిపోతాడంటే ఉండవయ్యా, ఒక రోజు నీ తమ్ముడి దానికి ఉండే మ్యాచ్ చూపించిన ఎంత అవసరం లేదు మాకు. కాదు సార్, నేను చెప్పేది అంతేలే. నువ్వు అంతే. అమ్మ గుంట బాగాలేకపోతే నువ్వు మాత్రం ఆరుస్తావా తీరుస్తావా ఏంటి? ఎదికి అమ్మ ఒంట్లో బాగాలేదు, సంబంధం లేని మ్యాటర్ కదా. అమ్మ బాగాలేదనేదండి. ఈ సమాజంలో మనిషివి కాదు కదా, వెళ్ళిపోయి. కాదు కాదు, ఏమైంది అమ్మకు బాగాలేదన్నావా? అమ్మకు బాగలేదండి, ఏమైందని అడతా ఉన్నా. అమ్మ హాస్పిటల్లో ఉంది, 3 లక్షలు ఇస్తే ఆపరేషన్ చేస్తారంట. అయితే డాక్టర్ గారు ఏమో 3 లక్షలు ఇవ్వండి, నేను ఇవన్నీ కాదు ఆపరేషన్ చేయము అంటున్నారు. అర్జెంట్ గా 3 లక్షలు చూస్తేనే తమ్ముడేమో ఆ డబ్బులు తీసుకొని వేరే ఊరు వెళ్ళిపోయాడు. ఏం చేయాలో నాకేం అర్థం కావట్లేదు. ఇప్పుడు నీకు ఏమైనా అర్థమైందా? నాకు కొంచెం ప్రాక్టికల్ గా చెప్పు, నాకు ప్రాక్టికల్ గా కావాలి అంటే తమ్ముడు అనుకో. అన్నయ్య హాయ్ రా, ఇంత బాగున్నావు కదా. ఇప్పుడు 3 లక్షల రూపాయలు నేను బీరువాలో పెట్టి శుక్రవారం అమ్మకి ఆపరేషన్ చేయిద్దామని పంపిస్తే 3 లక్షలు తీసుకొని వేరే అమ్మాయితో నువ్వు ఎట్టెళ్ళావు. అవునా, ఎక్కడికైనా వెళ్తా, నా లవర్ కోసం వెళ్ళా. నీకు అమ్మ ముఖ్యం, నాకు అమ్మాయి ముఖ్యం. ముఖ్యం అమ్మాయి ముఖ్యం అంటే పెట్టు. నువ్వు 12 సంవత్సరాల నుంచి లవ్ చేస్తున్నాడు రా. అరే మనిషివా గాడిదిరా నువ్వు? నువ్వు గాడిదివి, నేను మనిషినే. అరే ఎందుకు అలా మాట్లాడుతున్నావు? పెద్ద మనిషి చదువుకున్నోళ్ళేనా? చదువుకున్నోళ్ళేనా మీరు అంటున్నాను? పెద్దగా చదువుకోలేదు పో. ఏం జరిగింది అసలు విషయం చెప్పండి, దాని తర్వాత మాట్లాడండి. ఏం లేదు సార్, మా అమ్మ కొంట్లో ఆపరేషన్ చేయాలి సార్. 3 లక్షల రూపాయలు నేను జాగ్రత్తగా పెట్టెలో దాచిపెడితే ఆ 3 లక్షలు తీసుకొని వేరే అమ్మాయితో ఎక్కడితో వెళ్ళిపోయాడు సార్. ఎవరాడు? వాడే మా తమ్ముడు. మీ తమ్ముడా? సొంత తమ్ముడు. మరి ఏం చేయాలి సార్? ఫిబ్రవరి 14 ఆయన చెప్పబోయా. నిజంగా ఒక విషయం చెప్పనా? నువ్వు నాకు చెప్పేది నేను నువ్వు అటు వెళ్ళొద్దు. తమ్ముడిని కొట్టకూడదు, దారిలోకి తీసుకురావాలి, మంచి మాటలు చెప్పి తీసుకొచ్చాను. లాభం లేదు, రండి రా. సునామీ అయిన ఫేసు చెయ్యలేని రేసు లాంటిదే రమాలో స్పీడు. జడ్జెస్ ఏమంటారు ఈ పర్ఫార్మెన్స్ గురించి రోజా గారు? కానీ నీకు సరిపోలేదు కదా, మళ్ళీ లాస్ట్ కి వెళ్ళేటప్పుడు మళ్ళీ యాస్టీస్. ఎవరికైనా ఒకసారి జరిగితే బుద్ధి వస్తుంది. ఎన్నిసార్లు కొట్టినా బుద్ధి రాట్లా. ఇది మోసపోయా. నువ్వు తెలివైనోడు అనుకున్నా కానీ తెలివి లేదని ఇప్పుడు అర్థమైంది. కానీ మురళి మాత్రం చాలా నాచురల్ గా మధ్యలో దూరేసి పెద్ద మనిషిలాగా ఫుట్బాల్ ఆడేసుకున్నాడు. ఆర్పిన్ మాత్రం బాగుంది, నైస్. నాగబాబు గారు బాగుంది, ఎంటర్టైన్ చేశారు బాగా.